ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు మంచి నిద్రించి ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యమని వెలుగులో నడుచుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నాయన నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇర్మియా రాసిన గ్రంథము 50వ అధ్యాయం. బబులోనులోనున్న గూర్చి కల్దీయుల దేశమును గూర్చి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజమెత్తి నరుగు చేయక చాటించుడి. బబులోను పట్టణబడును, లేదా వేలు అవమానము నందున మేరోదులకు నేల పడవేయబడును. బబులోనులో విగ్రహములు అవమానము నందున దాని బొమ్మలు బొర్ల ద్రోయబడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదికి ఒక జనము వచ్చుచున్నది. ఏ నివాసియు లేకుండా అది దాని దేశమును పాడు చేయను. మనుషులేమి పశువులేమి అందరూ పారిపోదురు, అందరూ తరలిపోదురు. ఆ కాలమున నాటికి ఇజ్రాయేలు వారు యూదా వారు కూడి వచ్చేదరు. ఏడ్చుచు పొగుడుచు తమ దేవుడైన యెహోవా వద్ద విచారించుటకై వచ్చేదరు. ఎన్నటికీ మరుగుపడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకుందాము రండి అని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చేదరు. ఇది యెహోవాకు. కనుగొని వారందరూ వారిని భక్షించుచు వచ్చిరి. వారి శత్రువులు మేలు అపరాధులను కాము. వీరును న్యాయమునకు నివాసులు తమ ఇతరులను నిరీక్షణ ఆధారము యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించి వచ్చేదారు. బబులోనులో నుండి పారిపోడి, కల్దీ దేశంలో నుండి బయలువెళ్ళిడి. మందలకు మంద మేకపోతులు పడుచున్నట్లు ముందర నడుచుడి. ఉత్తర దేశం నుండి మహాజలముల సమూహం నేను రేపుచున్నాను. బబులోనుకు విరోధంగా దాన్ని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదికి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు. వారి మధ్య నుండియే ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలార్జులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతులు. వారి బాణములు అగోగములై తిరుగు రాకుండాను. 10. కల్దీయుల దేశము దోపుడు సొమ్ము అగును, దాన్ని దోచుకుని వారందరూ సంతృప్తి నొందారు. ఇది యెహోవాకు. 11 చదువు. నా స్వాస్థ్యమును దోచుకుని వారులారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిసిపడి ఎంచు పైల్యం వలె గంతులు వేయుచు బలమైన గుర్రము వలె వీరును బలుచున్నారే. ఇతని తల్లి బహుగా సిగ్గుపడును, మిమ్మను కన్నది తెల్లబోవును. ఇదిగో అది జనములన్నింటిలో నీచ జనములుగా జనాంగమగును. ఇది ఎడారియో ఎండిన భూమి అడవియో నగును. యెహోవా రౌద్రమును బట్టి ఇది నిర్జీవమగును. ఇది కేవలము పాడైపోవును. బబులోను మార్గమున పో వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నీ చూసి, ఆహా, నీకి గతి పట్టినదా అందరూ. ఆమె యెహోవా విరుద్ధముగా పాపం చేసినందున విల్లు ఎక్కుపెట్టి వారులారా, మీరందరూ బబులోను విరుద్ధంగా దాని చుట్టూ యుద్ధ పంక్తులుగా తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టుకూడి దాన్ని బట్టి కేకలు వేయుడి. ఇది లోబడి నొప్పుకొనుచున్నది. దాన్ని
బుర్జు పడిపోయి ఉన్నవి, దాని ప్రాకారములు విరగొట్టుచున్నది. ఇది యెహోవా చేయు ప్రతీకారము, దాని మీద పగ తీర్చుకొనుడి, అది చేసినట్లే దానికి చేయుడి. బబులోనులో మందకుండా విత్తువారు నిర్మూలం చేయుడి. కోతకాలంలో కొడలి పట్టుకుని వారిని నిర్మూలం చేయుడి. క్రూరమైన ఖడ్గము భయపడి వారందరూ తమ ప్రజల ఎద్దకు వెళ్ళిరి, తమ తమ దేశమును పారిపోచున్నారు. ఇజ్రాయేలు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని నలగొట్టును. మొదట అక్షరరాజు వారిని భక్షించెను. కడుపటి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వారిని ఎముకలను నలగొట్టుచున్నాడు. కావున ఇజ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, అక్షరరాజును నేను దండించినట్లు బబులోను రాజు అతని దేశం నుండి దండించెదను. ఇజ్రాయేలు వారిని తమ మేధస్థలమును నేను తిరిగి వచ్చేదను. వారు రప్పించారు. వారు కర్మేలు మీదను భాషణ మీదను వెదుకుదురు. ఎఫ్రాయిము కొండ మీదనున్న గేదెలను మేయిచు సంతృష్టి నొందుదురు. ఆ కాలమున వారి నాటికి ఇశ్రాయేలు దోషమును వెదికినను అది కనబడకుండును. యూదా పాపములు వెదికినను అది దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించదను. ఇది యెహోవాకు చాలు. మరి ఈ అధ్యాయంలో చూసుకుంటూ వస్తుంటే మరి దేవుడు వారి విషయంలో గొప్ప మేలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మన జీవితంలో మేలు చేసేవాడుగా ఉంటూ ఉంటాడు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమ వచ్చినా, ఏది వచ్చినా ఏమైనాను దేవుణ్ణి ఆశ్రయించుకుంటూ ఉంటే మేలు చేసేవాడుగా ఉంటాడు. మన మనుషులపై ఆధారపడుతూ, మన పరిస్థితులపై ఆధారపడుతూ, మనకున్న అవిశ్వాస అపనమ్మపై ఆధారపడుతూ ఉంటాం. కానీ దేవునిపై సంపూర్ణంగా ఆధారపడితే దేవుడు సహాయం చేస్తాడు. చూసావా ఎంత చక్కటి మాటతో. మరి ఆ కాలమున ఆనాటిని ఇశ్రాయేలు దోషమును వెదికినను అది కనబడకుండాను, యూదా పాపములు వెదికినను అవి దొరకవు. శేషించిన వారిని నేను క్షమించదను. ఇది యెహోవాకు. మన పాపములు, మన దోషములు ఆయన క్షమించేవాడుగా ఉంటూ ఉంటాడు. మన సామాన్యంగా గత జీవితంలో నేను చేశాను, గత జీవితంలో చేశాను అని గుర్తు చేసుకుంటూ ఉంటాం. మన పాపములు దేవునికి అడవుకుంటే ఇంకెప్పుడు మనకు అవి గుర్తుకు రావు. దేవుడు క్షమిస్తాడు. ఆయన కూడా జ్ఞాపకంలోనికి తెచ్చుకోడు. ఇక్కడ అదే సెలవిచ్చున్నాడు. గత జీవితంలో వాళ్ళు ఎన్నో యుద్ధాలకు దేవునికి విరోధమైన పాపాలు చేసుకుంటూ వచ్చారు. ఆయనను దేవుని తట్టి తిరిగినాక దేవుడు వారిని క్షమించుకుంటూ వచ్చాడు. మరి క్షమించే దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేదు. క్షమించే మనసే. ఎందుకు ఇంత దాన్ని క్షమించలేని మనసు ఈ లోకంలో మనం సామాన్యంగా చూస్తూనే ఉంటాం. ఇంత దాన్ని కొంచెం దాన్ని కూడా ఓర్చుకోలేని వారు సామాన్యంగా బస్సులలో మనసు టైట్ అవుతూ ఉంటాయి, ఎక్కుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకం అయితే ఆ బస్సులో అయితే ఏ రోజైనా ఒక్క రోజైనా సీటు దొరుకుతుందేమో అంటే అది ఇప్పుడు అది పైసలు కట్టినప్పుడైనా సీట్లు దొరికినాయి. కానీ ఇప్పుడైతే సీట్లు లేకుండా ఎంత దూరం పోయినా నిలబడిపోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. లేడీసే ఎక్కువ జర్నీ చేస్తున్నారు. పాపం జెంట్స్ వాళ్ళకున్న వెహికల్తో వెళ్తున్నారేమో కానీ అతి తక్కువ. అసలు ఈ ఉచిత ప్రయాణం ప్రజలకు మేలుగా ఉంటుందని ఆయన పెట్టాడు. కానీ మరి అనవసరమైన విషయాల కోసం స్త్రీలైతే విచ్చలవిడిగా బయటికి వెళ్తూ ఉన్నారు. ఇది మాత్రం కాదు. పాపం వాళ్ళు కొన్ని మంచి చేస్తున్నారు. ప్రజలు మరి మంచిగా ఉపయోగపడుతుంది చేస్తున్నారు. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? అది ఉపయోగించుకున్నది విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నారు. భయం, భక్తి. అప్పుడు పైసలు ఉన్నప్పుడు ఏం చేశారు? ఏదైనా అవసరం ఉన్నప్పుడే అత్యవసరంగా ఏదైనా సావులకి, ఏదైనా ఫంక్షన్లకి కాలేజ్ స్టూడెంట్స్ ఏం చేశారు? కాలేజ్కి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు 12 దాటితే పోయే ఛాయిస్ ఉండదు. వచ్చేటప్పుడు అట్లా ఉండేది.
అట్లా ఉన్నా నేను కాలేజ్ చేసే టైంలో అట్లా ఉండేది. ఈ ఉచిత బస్సు ఏది వచ్చిందో ఈ స్టూడెంట్స్కైనా ఇది ఈ జనాలకైనా అసలు విచ్చలవిడిగా అయిపోయింది. అంత క్రమం లేకుండా అసలు విచ్చలవిడిగా అయిపోయింది కాబట్టి సీట్లు దొరకడానికి వీలే లేకుండా అయిపోయింది. ఈ బస్సులో ఇటు చేయి దాకినా ఇటు ఎగినా ఏదన్నా ఓర్చుకోలేని వారు ఉంటే కథ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటుంది. అట్లా అయిపోయింది. ఓర్పు సహనము మనలో లేదు. చిన్న విషయంలో కూడా ఓర్చుకునేవారు లేదు. సహనం అనేది లేదు మనుషులలో. అదే చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించినాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరచాం. మా దోషములు మా పాపములు నువ్వెన్నడూ జ్ఞాపకం చేసుకోగాని ప్రభా, మానవులమైన మేము మా తప్పిదాలు మా పొరపాట్లు కొన్ని సందర్భాల్లో నెవరు బాధపడుతూ ఉంటాం తండ్రి. అయ్యా మా జీవితాల్లో నువ్వు ఎరిగిన దేవుడు, క్షమించుటకు నువ్వు సిద్ధమనసు కలిగిన దేవుడు. మా దోషములు మా పాపములు నువ్వు క్షమించి నీ కృపలో వ్యక్తపరచుకొని ప్రార్థిస్తున్నాను. నాయన యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరినీ రక్షించమని కోరుకుంటున్నాను. దయగలనైనా నా సబ్స్క్రైబర్ని దీవించమని కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఆతిథ్యతని బట్టి వందనాలు ప్రభా. మరలా గ్రూప్ 1కి సిద్ధపడుతున్నాను. నన్ను బలపరచండి దేవా. నాకున్న బలహీనతలు ఎన్నో ఉన్నాయి ప్రభా. నేను వెళ్ళే గోల్కి రీచ్ కాకుండా విమదీసే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి తండ్రి. నా దేవుడుగా ప్రతి పరిస్థితిని నేను అనుకూలపరుచుకొని ముందుకు సాగే భాగ్యాన్ని నేను నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తమ్మునికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. తమ్ముని జాబ్లో నిలబెట్టండి. సులువుగా చిక్కుబెట్టే శోధన నుండి కీడు అపాయం నుండి నన్ను నా కుటుంబాన్ని కాపాడండి ప్రభా. ముఖ్యంగా నా సమస్యను సాల్వ్ చేయండి ప్రభా. నేను ఫోన్ కాంటాక్ట్ అవటకు ఆ రెండిట్లో నాకు ఏది ఉపయోగకరమో ఏ ద్వారా నాకు మనీని అరేంజ్ చేసావో ప్రభా నీ చిత్తం నాకు బయటపరచండి. నా స్థితిగతులు, నా తలంపులు, నా ఆలోచనలు నువ్వు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. నువ్వు నాకు సహాయపడి నేను ఆమెను ఘనత తెచ్చుకోండి. అన్ని విషయాల తోడుగా ఉన్నాను. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. సంతోషం పరిపూర్ణ చేయండి. నీ చిత్తం మీ నా ఇళ్ళ జరిగించండి దేవా. అయా ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని సహాయపడమని కోరుకుంటూ అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెట్టు నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ నా కుటుంబాన్ని నీ ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన జ్ఞాపకం రాని కుటుంబాన్ని రక్షించే వరకు నక్కరలు తెచ్చండి ప్రభా. అయా మా సంఘము కోసం వచ్చింది అది క్లియర్ అవుటకు ఈరోజు సమయం పని క్లియర్ అవుటకు కృప దయచేయండి. నిరంజన జ్ఞాపకం చేసుకో. తనకి స్థిరముగా జీవించే కృపను దయచే ఓర్పు సహనం లేకపోయింది ప్రభా. బిడ్డకు జ్ఞాపకం చేసుకో. తన బలహీనతలు ఎరిగిన దేవుడు అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. లోక మాలిన్యం అంటుకోకుండా దేవా నిశ్చితానుసారంగా బిడ్డ జీవించే కృపను దయచేయండి దేవా. జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను దేవా. వారు మనసు రక్షణ అనుభవంలో జీవించే కృపను దయచేయండి అయ్యా. కావ్యమని స్టడీ భవిష్యత్తును బిడ్డలను దీవించండి దేవా. బిడ్డల జాబ్లో మంచి జీవితాలు సెటిల్ అవుటకు బిడ్డల్ని దీవించండి నాయనాని కొందరు. నన్ను తమ్ముని కృపలో వదుపరుచుకొని సంవత్సరం 5 లైఫ్ సెటిల్ అవుటకు దేవా మార్గం సరళపరచండి, సమకూర్చండి, సహాయపడండి ప్రభా. నిన్ను మేము ఆశ్రయించాం. నిన్ను ఆశ్రయించడం వారికి ఏ మేలు కొదవ కాదన్నావు. నీ మేలులతో మమ్మల్ని తృప్తిపరచు. నీ నామానికి మహిమ తెచ్చుకో. మా పరలోక తల్లిగా తండ్రిగా యాజకత్వం వహించబడి కోరుకుంటూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఏసై నామములో ముఖ్యంగా సమస్య సాధించండి. లవణ విషయంలో నీ చిత్తం బయలుపరచండి. మనీ సెండ్ చేయాలి. ప్రేమతో పంపిన ప్యాకేజీని రిసీవ్ చేసుకోవాలి. నైనా సహాయపడమని ప్రార్థిస్తాను. నీ సహాయం నాకు ఎంతో అవసరమైంది దేవా. నా ఆఖరిలో పాలుభాగస్తుడిగా ఉండి నాకు సహాయపడమని ప్రార్థిస్తాను. ఇంట్లో ప్యాకేజ్ రిసీవ్ అయినాక ఇంట్లో స్థుతి కలిగి ఉండాలి. తను ఇండియాకి వచ్చటకు అయా గొప్ప మీటింగ్ కలిగి ఉండటకు నా దేవా ఘనముగా నా వివాహం జరుగుటకు మార్గం సరళపరచు. ఇలా ప్రతిదీని కృపను సహాయమును కోరుకుంటూ నీ చిత్తమే నా ఇళ్ళ జరిగించి నీ నామను ఘనత తెచ్చుకో. సాతాను తలని చితకతకు అంధకార శక్తిని నజరేని నామంలో బంధిస్తూ నిన్నే అర్థ పూజిస్తూ ఆరాధించు. యేసు దివ్యమైన నామమున అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే చే సెల్వ రక్తమే చే యేసును సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలనంతం నాశనమగును గాక.